రాజు చెప్తాడు వాళ్ళ మినిస్టర్కి ఒక ఆయనకి చెప్తాడు ఏంటంటే నాకెందుకో నా ప్రజానీకంలో ఎవరైనా ఫూల్స్ ఉన్నారేమో నాకు డౌట్. ఒకసారి నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి నేను ఫూల్ అని ఎవరైనా ఒప్పుకుంటారేమో అడిగి రాపో అని చెప్తాడు. నేను మూర్ఖుడిని అని ఒప్పుకోవాలి ఎవరైనా ఒప్పుకుంటారేమో అడిగి రాపో చూద్దాము, ఒప్పుకున్న వాడికి ఒక గోల్డ్ కాయిన్ ఇయ్యి అని అంటాడు. సరే అనేసి వెళ్తాడు ఆ మినిస్టర్. వెళ్ళి అందరిని కనుక్కుంటూ ఉంటాడు. ఎవ్వరు చూడండి, ఎవరైనా ఒప్పుకుంటారా, నేను ఫుల్ ఇస్తారా అంటే కూడా నాకు వద్దు అంటారు. కానీ ఒక సాధువు ఉంటాడు, ఆ సాధువు మాత్రం నేను నేను మూర్ఖుడినే అంటాడు. అంటే సరే అనేసి అబ్బా ఒక్కడైనా దొరికాడరా అనేసి ఒక ఆడికి గోల్డ్ కాయిన్ ఇస్తాడు. గోల్డ్ కాయిన్ ఇస్తే ఆ గోల్డ్ కాయిన్ కింద పడేస్తాడు. పడేసినాక అప్పుడు ఆయన మంత్రి అనుకుంటాడు వీడు నిజంగా మూర్ఖుడే అనేసి. వాడు వెళ్ళిపోయాక మళ్ళీ ఆ గోల్డ్ కాయిన్ తీసుకొని లోపల పెట్టుకుంటాడు. లోపల పెట్టుకున్నాక ఆ మినిస్టర్ వెళ్ళిపోయాడు కదా, ఇలా వెళ్ళేసి మినిస్టర్ వెళ్ళి చెప్తారు రాజుకి, మన ప్రజలలో ఒకడు ఉన్నాడు, సాధు వేషంలో ఉన్నాడు, వాడు మూర్ఖుడు అని ఒప్పుకున్నాడు అని అంటాడు. అంటే ఓకే, అయితే ఒక్కడే కదా సరేలే, నా ప్రజలందరూ మంచి అంటే మెంటాలిటీస్ మంచిగా ఉన్నాయి, అందరు మంచిగా ఉన్నారు, ఫూల్స్ ఎవ్వరు లేరు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయిపోయాక తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ సీన్, ఈ రాజుకి ఏదో సమ్ ప్రాబ్లం వస్తుంది, హెల్త్ ఇష్యూ వస్తుంది. బెడ్ మీద పడుకొని ఉంటాడు పాపం. అయితే ఒక వారం రోజులు అయితే పాపం ఆయన బెడ్ మీదకి వెళ్ళి లేవలేకపోతున్నాడు. అప్పుడు ఆ సాధువు వస్తాడనమాట. నేను రాజుని చూడాలనుకుంటున్నా అంటాడు. అప్పుడు ఆ మినిస్టర్ వీళ్ళందరూ అంటారు కదా, ఆగు నేను రాజుకి పర్మిషన్ అడిగేసి వస్తా అనేసి లోపలికి వెళ్ళి అడుగుతారు. ఏ పూల చెప్తే వెళ్తాడు, ఈ సాధు వెళ్తాడు. వెళ్ళేసినాక సాధు క్వశ్చన్ అడుగుతాడు ఏంటంటే, ఇప్పుడు నువ్వు సంపాదించిన డబ్బు నీకేమైనా హెల్ప్ఫుల్ అవుతుందా? నువ్వు పడుకున్నావు కదా ఏదో హెల్త్ ఇష్యూ వల్ల, సో నీకేమైనా హెల్ప్ఫుల్ అవుతుందా అంటాడు. అంటే ఎంత ఖర్చు పెట్టినా నాకు హెల్ప్ఫుల్ అవ్వట్లేదు అంటాడు. అయితే మరి నువ్వు సంపాదించిన ఈ మనుషులు ఉన్నారు కదా, నీ మంత్రులు వీళ్ళందరినీ పవర్స్ ఉన్నాయి కదా, ఇవైనా నీకేమైనా హెల్ప్ఫుల్ అవుతున్నాయా అంటే ఏమీ హెల్ప్ఫుల్ అవ్వట్లేదు, ఎన్ని ఎవరిని తీసుకొచ్చినా నాకు మంచి జరగట్లేదు అంటాడు. అంటే అప్పుడు అంటాడు కదా, నువ్వు గాడ్ని మర్చిపోయినావు, అసలైన గాడ్ని మర్చిపోయి మిగతా అన్నిటిని పట్టుకున్నావు, ఇంకా నీ అంత పెద్ద ఫూల్ ఎవరైనా ఉన్నారా, ఇదిగో తీసుకో, నీ కాయిన్ నీకు అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు రాజు రియలైజ్ అవుతాడు, నిజం